లాస్ట్ సెషన్లో మనం ఏం చేసామంటే కొన్ని టెక్నిక్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. వాటిల్లో మనం ఏం చేస్తాము, ఒక రోలో కనుక ఆల్ ద క్యారెక్టర్స్ ఆర్ స్టార్స్ కనుక ఉంటే అప్పుడు మనం ఏం చేయాలో మనం డిస్కస్ చేసుకున్నాం. అలానే నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ ఇది కూడా చెప్పానా, ఈ టికెట్ కూడా చెప్పానా హర్ష? ఫస్ట్ స్టార్స్ ఉండాలి, తర్వాత ఫస్ట్ రోలో ఒక స్టార్, తర్వాత రోలో 2 స్టార్లు, తర్వాత రోలో 3 స్టార్లు ఉండాలి అని చెప్పానా? ఓకే. అలానే నెక్స్ట్ టికెట్ నా టికెట్ ఏంటంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టికెట్ అనమాట. అంటే నాకు ఒక నంబర్ అనేది ఇస్తారు. ఆ నంబర్ ఇవ్వగానే నాకేం కాదు, నాకు ఒక నంబర్ ఇస్తారన్నమాట. ఎంతని ఇస్తారంటే n=5 అని తీసుకున్నారు. వెంటనే నాకేం కావాలంటే n=5. ఎప్పుడైతే ఒక ఇన్పుట్లో ఒక నెంబర్ 5 అని ఇస్తారో ఆ 5ని తీసుకొని నాకేం కావాలంటే ఒక రైట్ యాంగులర్ ట్రయాంగులర్ ఫామ్ అవ్వాలి. ఎలా ఉండాలి, ఫస్ట్ రోలో 1, తర్వాత రోలో 1, 2, తర్వాత రోలో ఏముండాలి 1, 2, 3 అని నెంబర్స్ ఉండాలి. తర్వాత రోలో 1, 2, 3 అండ్ 4 అని ఉండాలి. ఆ తర్వాత రోలో నాకేముండాలి 1, 2, 3 అండ్ 4 అండ్ 5. ఇలా నాకు ఏం కావాలంటే వాల్యూస్ అన్నీ కూడా ఇలా ఒక రైట్ యాంగులర్ ట్రయాంగులర్లో నాకు ఫామ్ అవ్వాలి. ఇలా ఫామ్ అవ్వాలి అంటే మనం పైథాన్లో ఒక ప్రోగ్రామ్ అనేది ఎలా రాస్తారు అనేది మనకున్న వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ అనమాట. ఆల్రెడీ మాన్యువల్గా ఎలా రాయాలో మనం నేర్చుకున్నాం. బట్ అడ్వాన్స్డ్ లెవెల్లో ఉన్నప్పుడు ఇలా ఒక ప్యాటర్న్లో ఏదైనా ఒక క్వశ్చన్ కనుక ఇచ్చారంటే ఆ క్వశ్చన్ ఒక ప్యాటర్న్లో కనుక ఉంది అంటే ఆ ప్యాటర్న్లో ఉన్న క్వశ్చన్ని కనుక మనం సాల్వ్ చేయాలంటే సాఫ్ట్వేర్ డెవలపర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే బేసికల్గా కోడ్ ఎవరు రాయడం అనమాట. వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఒకటే ఒక పని చేస్తారన్నమాట. ఏం చేస్తారంటే నెస్టెడ్ కండిషన్ యూజ్ చేసేసి వర్క్ చేయడం అనేది చేస్తారన్నమాట. ఇదే క్వశ్చన్ని మనం ఆల్రెడీ కూడా ఇంతకు ముందు ఏం చేస్తామంటే ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎలా రాయాలో మనం నేర్చుకున్నాం. బట్ రైట్ నో ఇప్పుడైతే మనం ఆ కోడ్ కనుక రాయాలి అంటే ఎలా రాస్తారు అనే దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం అన్నమాట. ఎలా రాస్తారు అంటే నెస్టెడ్ లూప్ని యూజ్ చేసేసి రాస్తాం. అలా రాయాలి అంటే ఎలా రాస్తారనే టెక్నిక్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఇలా ఏదైనా ఒక క్వశ్చన్ని ఒక ప్యాటర్న్లో కనుక చేయాలి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో ఎన్ని రోస్ ఉన్నాయో చూసుకోవాలన్నమాట. ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అనేది మనం చూసుకోవాలి. రోస్, ఇది ఒక రో, ఇది ఒక రో, ఇది ఒక రో, ఇది ఒక రో, అంటే ఎన్ని రోస్ ఉన్నాయో మనం చూసుకోవాలి. రోస్ అనే వాటిని ఎప్పుడు కూడా నేను దేంతో రిప్రజెంట్ చేస్తానంటే i=0. i=0 చెప్పానంటే ఇట్ ఈస్ ఫస్ట్ రో అని దాని మీనింగ్. i=1 అని చెప్పాను, దట్ మీన్స్ ఇట్ ఈస్ సెకండ్ రో అని. i=2 అని చెప్పాను అంటే దట్ నేను ప్రతిసారి చెప్పండి ఇట్ ఈస్ సెకండ్ రో, థర్డ్ రో. i=3 అని ఇచ్చాను, అప్పుడు నాకు ఎన్ని వాల్యూస్ ఉండాలి అనేది. i=4 అన్నాను, అప్పుడు ఫిఫ్త్ రోలో నాకు ఎన్ని ఉండాలంటే ఫిఫ్త్ రో అనేది ఇలా ఉండాలి అని చెప్పాడు. ఇక్కడికి వెళ్దాం. ఇక్కడ కాలమ్స్ ఎన్ని ఉండాలో చూద్దాం. రోస్ ఎన్ని ఉండాలో నాకు అర్థమైంది. కాలమ్ని దేంతో రిప్రజెంట్ చేస్తాను అంటే జేతో రిప్రజెంట్ చేస్తాను. j=0 అన్నాను అంటే ఎన్ని ఉండాలి, ఒక కాలం ఉండాలి. తర్వాత ఏముంది j=1 అని తీసుకున్నాను, j1 అన్నాను, పైన పెట్టినా దాని మీద పెట్టాను. తర్వాత రోలో ఎన్ని ఉండాలి j2 అన్నాను అంటే ఎన్ని ఉండాలి, 3 కాలమ్స్ ఉండాలి. తర్వాత ఏం రాశాను j=4 అన్నా, j=3 అన్నా అంటే 4 కాలమ్స్ ఉండాలి. తర్వాత ఏముండాలి j=5 అన్నా అంటే ఎన్ని ఉండాలి, 5 కాలమ్స్ ఉండాలి. అంటే నా టికెట్ ఏంటి, మనం ఇన్పుట్లో ఒక నెంబర్ కనుక తీసుకుంటే ఆ నెంబర్కి రిలేటెడ్గా మనకి ఏం కావాలి 5 రోస్ 5 కాలమ్స్లో నాకేం కావాలంటే వాల్యూస్ అనేది నాకేం కావాలంటే డెరైవ్ అవ్వాలి. ఎలా డెరైవ్ అవ్వాలి అంటే నేను ఇన్పుట్లో i=0 అని చెప్పగానే వెంటనే నాకేం కావాలంటే j=1 కాలం అనేది మాత్రమే ఫామ్ అవ్వాలన్నమాట. i=1 అని చెప్పగానే
నాకు అప్పుడు జేలో కూడా ఏం కావాలి, జే ఈక్వల్ టు 0, జే ఈక్వల్ టు 1 అనే కాలమ్స్ మాత్రం నాకు ఏం కావాలంటే ఫామ్ అవ్వాలి. ఐ ఈక్వల్ టు 2 అన్నానుకో వెంటనే ఆ రోలో నాకు ఏం కావాలంటే జే ఈక్వల్ టు 0, జే ఈక్వల్ టు 1, జే ఈక్వల్ టు 2 అనే వాల్యూస్తో నాకేం కావాలంటే ఆ రో అనేది ఏర్పడాలన్నమాట. అలా నేనేం చేయాలి, ఇక్కడ నేను ఏదైతే ఐ వాల్యూస్, జే వాల్యూస్ ఆధారంగా నాకేం కావాలంటే ఇక్కడ నేను ప్యాటర్న్లో చూపించినట్లు ఒక రైట్ యాంగులర్ ట్రయాంగులర్ అనేది ఫామ్ అవ్వాలన్నమాట. ఇలా ఫామ్ చేయాలంటే ఎలా చేస్తారంటే ఒకటే అనమాట, సింపుల్గా చెప్పాలంటే ఏం చేస్తారు, ఇప్పుడు నాకేం కావాలి, ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయో నాకు అర్థమవుతుంది. ఎన్ని రోస్ కావాలి 5 రోస్ కావాలి. 5 కాలమ్స్లో నాకేం కావాలి, టోటల్ క్యారెక్టర్స్ అన్ని కూడా ఏర్పడాలి. బట్ కాకపోతే ఏం కావాలంటే ఒక్కొక్క రోలో ఎలా కావాలి, ఆల్ ద క్యారెక్టర్స్ కాదు, ఒక్కొక్క రోలో కొన్ని క్యారెక్టర్స్ మాత్రం ఏం కావాలంటే కాలమ్స్లో ఫిల్ అవ్వాలి. అలా ఫిల్ అవ్వాలి అంటే ఒక నెస్టెడ్ లూప్ ఎలా రాస్తారనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 రోస్ 5 కాలమ్స్లో కనుక మనం తీసుకున్న ఆల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ఆల్ వాల్యూస్తో కనుక మనము కోడ్ కనుక రాయాలనుకో ఎలా రాస్తారు, ఒక నెస్టెడ్ లూప్ అనేది రాసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ గో టు అవర్ కోడ్ ప్లేగ్రౌండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ we will build the code. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళాను, లెట్స్ సి రైట్ నౌ ఐ యామ్ రూలింగ్ దిస్ కోడ్. ఆఫ్టర్ దట్ నేను ఏం చేశానంటే n ఈక్వల్ టు ఏమని పెట్టాను, ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్నాను. అంటే నేను ఇన్పుట్లో ఏదైతే ఒక వాల్యూ ఉందో ఆ వాల్యూ తీసుకోగానే నాకేం కావాలి, ఆ వాల్యూని రిప్రజెంట్ చేసేటప్పుడు నాకేం కావాలి నాకు అన్ని రోస్ అన్ని కాలంతో నాకు ఒక కోడ్ అనేది ఏర్పడాలి. ఇప్పుడు నాకేం కావాలంటే ఏం కావాలనుకున్నాను నేను, నాకు ఎన్ని రోస్ కావాలో చెప్పాలని చెప్పించాలి. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, అంటే ఎన్ని రోస్ కావాలంటే నేను ఎంతైతే చెప్పానో అన్ని రోస్ నాకు కావాలి అని పెట్టుకున్నాను. తర్వాత ఎన్ని కాలమ్స్ ఏర్పడాలో చెప్పాలి వెంటనే మనం ఏం చేస్తామంటే ఫర్ జీన్ రేంజ్ ఆఫ్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళి మనం ఏం చేద్దామంటే ఏదో ఎన్ని కాలమ్స్ ఉండాలి అని చెప్పేసి తర్వాత నేనేం చేశాను, ప్రతి రోలో కూడా నాకేం కావాలి, స్టార్స్ అనేవి రావాలనుకోకుండా నేను చేశాను స్టార్ అని చెప్పేసి తర్వాత స్పేస్ ఇచ్చేసేసి తర్వాత ఏం చేశాను కామా పెట్టాను. తర్వాత ఏం చేశాను ఎన్ ఈక్వల్ టు అని పెట్టేసి ఒక లింక్ ఇచ్చాను. అంటే అప్పుడు ఏమైంది, నేను ఇన్నర్ లూప్ ఏదైతే రాశానో ఆ ఇన్నర్ లూప్తో మనం తీసుకున్న వాల్యూస్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యేంత వరకు ఏం కావాలి, ఒకే రోలో నాకు ఏర్పడాలి అని చెప్పాను. తర్వాత నేను ఏం చేశాను, వచ్చేసి ప్రింట్ ఆఫ్ అని పెట్టాను. ఇన్నర్ లూప్ ఎప్పుడైతే స్టాప్ అయ్యిందో వెంటనే రాసే ఇన్నర్ లూప్ అనేది ఎక్కడ ఇలా చెప్పడం చెప్పాననుకో ఆల్ ద అసలు అడుగు. No, sir. కట్ అవుతుంది సార్ మధ్య మధ్యలో. అవును సార్, జస్ట్ వన్స్. Now is it okay? Yes, sir. Okay. మనం మామూలుగా అయితే ఏం చేసాము, ఆల్ ద క్యారెక్టర్స్ రోస్ ఎన్ని ఉండాలి, ఎన్ని కాలమ్స్ నాకు స్టార్స్ ఏర్పడాలి అనుకో అప్పుడు నేనేం చేసేసాను, ఆల్ ద రోస్ అండ్ ఆల్ ద కాలమ్స్లో ఆల్ క్యారెక్టర్స్ నాకు స్టార్స్ రావాలి అనుకో
అప్పుడు నేను ఏం చేశానంటే నెస్టెడ్ లూప్ని ఇలా అరేంజ్ చేయడం ద్వారా నేను ఏం చేశానంటే అచీవ్ చేయడం అనేది చేసేసాను. అవునా కాదా? ఓకే. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఇక్కడ నాకు స్టార్స్ కాదు నాకు కావాల్సింది. ఒక రైట్ యాంగులర్ ట్రయాంగులర్ ప్యాటర్న్లో నేనేం చేయాలనుకున్నాను అంటే స్టార్స్ అన్నీ కూడా ఏర్పడాలి అంటే అప్పుడు ఏం చేయాలో చెప్పాను అనమాట. అప్పుడు మనం ఏం చేయాలన్నాను, ఒక రైట్ యాంగులర్ పాత్లో నాకు ఆల్ ద స్టార్స్ అన్నీ కూడా నాకు ఎలా ఏర్పడాలంటే లైక్ దిస్ ఇలా ఏర్పడాలి అనుకున్నాను. అలా ఏర్పడాలి అంటే అప్పుడు నేనేం చేయాలి అంటే ఒకటి ప్యాటర్న్ అనేది చెక్ చేసుకున్నాను. ఏం కావాలనుకున్నాను, మొదటి రోలో ఒక స్టార్ మాత్రమే రావాలి. ఇక్కడ రో తీసుకున్నాను. ఈ రోలో ఎన్ని స్టార్స్ రావాలి? ఈ రోలో 2 స్టార్స్ రావాలి. 2 స్టార్స్ రావాలంటే ఎన్ని కాలమ్స్ ఉండాలి? జే ఈక్వల్ టు ఎక్కడి నుండి ఉండాలి? జే ఈక్వల్ టు ఎక్కడి నుండి? 0 నుండి 1 వరకు. 0 నుండి 1 వరకు ఉన్నప్పుడు మాత్రమే ఆ రో అనేది ఫామ్ కావాలి. అప్పుడు నాకు వాల్యూ ఏం కావాలి? జే అనేది 0 నుండి 1 రావాలి. జే అనేది 0, 1 అనే వాల్యూస్ కూడా నాకు ఇంక్లూడ్ అవ్వాలి అంటే అప్పుడు నేనేం చేయాలి? జే వాల్యూస్ నాకు రిపీట్ అవ్వాలి అంటే జే వాల్యూ 0, 1 అనేది కూడా నాకు రన్ అవ్వాలి అంటే అప్పుడు ఏం చేయాలి? ఐ అనే వాల్యూని నేనేం చేశాను అంటే +1 అని రాస్తున్నాను. i+1 అనుకున్నాను. అప్పుడు నాకేమైంది చూడు, i+1 అంటే దాని మీనింగ్ ఎంత? i+1 అంటే 0 వస్తుంది, తర్వాత 1 అనేది కూడా నాకు ప్రింట్ అయిపోయింది. అంటే జే అనే రో లోపల మనం ఏదైనా ఒక వాల్యూస్ని కాన్స్టెంట్ వాల్యూస్ని ప్రింట్ చేయాలి అంటే మనం డైరెక్ట్ ఇచ్చేస్తాం. అలానే జే అనే వేరియబుల్ లోపల ఏదైనా ఫిక్స్డ్గా వాల్యూస్ని కనుక మనం ప్రింట్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తారంటే ఇక్కడ ఇన్నర్ లూప్లో ఒక చిన్న చేంజ్ చేస్తారు. ఏం చేస్తారు? 0, అని పెట్టేసి i+1 అని ఇచ్చారు. i+1 అని ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ అని చేసి చూసాను. అప్పుడు నాకేమైంది చూడు, ఒక చిన్న చేంజ్ చేశాను. వెంటనే నాకేమైందంటే ఇక్కడ రేంజ్ ఆఫ్ అనే కాన్సెప్ట్లో మనం ఒక చిన్న చేంజ్ చేయాలి. అది ఎక్కడ చేంజ్ చేయాలి? అవుటర్ లూప్లో చేయాలా, ఇన్నర్ లూప్లో చేయాలి అనేది మనం చూసుకోవాలి. ఇన్నర్ లూప్లో అవుటర్ లూప్ ఏం చెప్తుంది? రోస్ కావాలి. నేను 5 అని చెప్పగానే 5 రోస్ కావాలి కాబట్టి అప్పుడు నేనేం చేయాలి? అవుటర్ లూప్ని మనం ఎలాంటి చేంజ్ చేయకూడదు. ఇన్నర్ లూప్లో నాకేం కావాలి? వాల్యూస్ మారాలి. ఆ ఇన్నర్ లూప్లో వాల్యూస్ మారాలి అంటే ఒక్కొక్క లూప్లో ఎన్నెన్ని వాల్యూస్ ఉండాలో చెప్పాలన్నమాట. ఫస్ట్ రోలో నాకు ఎన్ని కావాలి? 0 వాల్యూస్ కావాలి. అంటే 1 కావాలి. 0 పెట్టుకున్నాను. తర్వాత అన్ని నాకేం అవసరం లేదు. రెండో రోలో నాకు ఎన్ని కావాలి? 2 స్టార్స్ కావాలి. అప్పుడు నాకేమవుతుంది? దీంట్లో లూప్లో నేనేమీ పెట్టకుండా కనుక ఎన్ అని పెట్టాను, ఆల్ స్టార్స్ వస్తున్నాయి. ఎన్ పెట్టకూడదు. అప్పుడు నేనేం చేశాను? ఎన్ వాల్యూ పెట్టకూడదు అని చెప్పాను. ఫస్ట్ రోలో నాకేం కావాలి? 1 స్టార్ కావాలి. రెండో రోలో 2 స్టార్స్ కావాలి. మూడో రోలో 3 స్టార్స్ కావాలి. ఆ 4వ రోలో 4 స్టార్స్ కావాలి. 5వ రోలో 5 స్టార్స్ కావాలి. ఇలా స్టార్స్ అనేది ఇంక్రీజ్ అయ్యి కనుక మారాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక చిన్న చేంజెస్ చేయాలన్నమాట రేంజ్ ఆఫ్లో. అవుటర్ లూప్లో మనం తీసుకున్న వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ లాజిక్ మనం చూడాలన్నమాట. ఇప్పుడు మన దగ్గర ఏం కావాలి? ఫస్ట్ రో ఏదైతే ఉందో ఆ రోలో 1 స్టార్ మాత్రమే రావాలి. 1 స్టార్ మాత్రమే రావాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ రాసే అవుటర్ లూప్లో ఏదైతే వేరియబుల్ ఉందో ఈ వేరియబుల్ని మనం ఏం చేయాలంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేసుకోవాలి. ఆ వేరియబుల్ని మ్యాథమెటికల్ ఆపరేషన్ చేసినప్పుడు ఎంతైతే వస్తుందో ఆ వాల్యూ ఆధారంగా మనం ఏం చేస్తామంటే దీనిలో ఉన్న కాలమ్స్ని అరేంజ్ చేస్తాం. నాకు అవుటర్ లూప్ వాల్యూ 0 ఉంది అంటే ఇన్నర్ లూప్లో నాకు ఒక వాల్యూ ఓన్లీ ఫస్ట్ క్యారెక్టర్ మాత్రమే ప్రింట్ అవ్వాలి అనుకో అప్పుడు నేనేం చేసుకోవచ్చు? ఓన్లీ ఫస్ట్ ఒక వాల్యూ మాత్రమే ప్రింట్ అవ్వాలనుకో 0 అని పెట్టాను అనుకో నాకు ఏమీ ప్రింట్ అవ్వదు. 1 అని పెట్టాను అనుకో అప్పుడు ఏమైంది? 1 ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ కాబట్టి దాని ముందల వాల్యూ ప్రింట్ అయిపోయింది. అప్పుడు నేనేం చేయాలంటే ఐ అనే వాల్యూ నేనేం చేయాలంటే ఒక చిన్న చేంజ్ చేశాను. ఏం చేసేసాను? ఇక్కడికి 0 కూడా పెట్టవసరం. ఐ అనేది కనుక ఇచ్చాను అనుకో ఇప్పుడు నాకేమైంది? ఐ అనేది ఇచ్చాను అనుకో, ఐ అంటే ఎంత? 0 వచ్చింది. 0 తీసుకెళ్ళి పెట్టాను నాట్ ఇంక్లూడెడ్ కాబట్టి వాల్యూ ప్రింట్ అవ్వదు అనమాట, ఇన్నర్ లూప్ తిరగదు. అప్పుడు నేనేం చేశాను? i+1 అని పెట్టాను. i+1 అని పెట్టాను దాని మీనింగ్ ఏంటి? 0+1 అంటే 1. అప్పుడు నాకేమైందంటే మొదటి రోలో 1 స్టార్ మాత్రమే ప్రింట్ అవుతుంది అనమాట. ఇలా మనం ఏం చేయాలి అంటే ఇన్నర్ లూప్లో అవుటర్ లూప్లో ఉన్న కాలమ్స్ ఎన్ని ఉండాలో దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటా అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ రోని బిల్డ్ చేయడం అనేది చేయాలి. ఇది కూడా మనం చేసేస్తాం లాస్ట్ సెషన్లో. ఈ సెషన్లో మనం ఏం చేస్తున్నామంటే మరొక టెక్నిక్ గురించి చూస్తున్నాం అనమాట. నాకేం కావాలంటే నా క్వశ్చన్ అంతా కూడా ఒక నెంబర్ సిరీస్లో రావాలి. ఎలా రావాలి?
ఎలా రావాలి అంటే నాకు n = 5 అని చెప్పగానే అప్పుడు నాకు ఏం కావాలి అంటే వాల్యూస్ ఫస్ట్ రోలో 1, సెకండ్ రోలో 1, 2, థర్డ్ రోలో 1, 2, 3, ఫోర్త్ రోలో 1, 2, 3, 4, తర్వాత రోలో 1, 2, 3, 4, 5 ఇలా నంబర్స్ డిఫరెంట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నాకేం కావాలంటే ఒక్కొక్క రో యొక్క నంబర్ ఆధారంగా చేసుకుని నాకేం కావాలంటే ఈ వాల్యూస్ అన్ని కూడా నాకు ఇలా అరేంజ్ కనుక జరగాలి అనుకో అప్పుడు మనం బేసికల్గా కోడ్ ఎలా రాస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్గా మనం ఏం చేయాలి అంటే ఎన్ని రోస్ ఒక్కొక్క రోలో ఐ వాల్యూ 0 తీసుకున్నప్పుడు ఎన్ని రావాలి, జే వాల్యూస్ ఎన్ని ఉండాలి, ఐ వాల్యూ 1 తీసుకున్నప్పుడు జేలు ఎన్ని ఫిలప్ అవ్వాలి, ఐ వాల్యూ 2 తీసుకున్నప్పుడు జేలు ఎన్ని ఫిలప్ అవ్వాలి అనేది మనం బేసికల్గా రాసుకోవాలి. ఆ రాసుకున్నాక మనం ఏం చేయాలంటే ఐకి జేకి మధ్యలో ఏదైనా ఒక రిలేషన్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఐ 0 అయితే జే 0 అవుతుంది. ఐ 1 కనుక అయితే ఏ వాల్యూస్ ప్రింట్ అవ్వాలి, 0 వాల్యూ 1 వాల్యూ ప్రింట్ అవ్వాలి. అంటే జే వాల్యూ మనం అన్నీ ప్రింట్ అవ్వాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలి, ఐ వాల్యూ +1 కలిపానుకో అప్పుడు నాకు మీనింగ్ ఏంది, రేంజ్ ఆఫ్లో ఐ +1 అన్నాను. ఐ +1 అంటే అప్పుడు నాకు ఎంత అయింది, 1 + 1 అంటే 2. అంటే రేంజ్ ఆఫ్ 2 అంటే ఏ వాల్యూస్ ప్రింట్ అవుతాయి, 0 వాల్యూ 1 వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. అంటే మనం ఏం చేయాలి అంటే ఈ ఐని జే వాల్యూస్ని మనం కంపేర్ చేసుకొని ఏదైనా లాజిక్ రేంజ్ ఆఫ్లో ఏదైనా కాన్సెప్ట్ కనుక వాడితే ఆ 2 వాల్యూస్ ద్వారా నాకు ఏమవుతుందంటే వాల్యూ అనేది ప్రింట్ అవుతుందా లేదా అనేది మనం చూసుకోవాలన్నమాట. అలా ప్రింట్ అయినప్పుడు మనం ఏం చేయాలంటే మన కోడ్ ఎలా జరుగుతుంది అనేది మనం చూసుకోవాలన్నమాట. ఇప్పుడు నేనేం చేసేసాను, నాకు ఫస్ట్ రోలో నాకు ఎన్ని వాల్యూస్ కావాలి, నాకు ఫస్ట్ రోలో 1 స్టార్ కావాలి, తర్వాత రోలో నాకు ఎన్ని కావాలి 2 స్టార్స్, తర్వాత రోలో 3 స్టార్స్ కనుక రాయాలనుకో కోడ్ ఎలా రాయాలో నాకు అర్థమైపోయింది. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే నాకు నంబర్స్ ప్రింట్ అవ్వాలన్నమాట. నంబర్స్ అనేవి ప్రింట్ అవ్వాలి. నంబర్స్ ప్రింట్ అవ్వాలి అంటే వెంటనే నాకు ఇక్కడ స్టార్స్ కాదు కదా, ఏం ప్రింట్ అవ్వాలి, నంబర్స్ ప్రింట్ అవ్వాలి. నంబర్స్ ప్రింట్ అవ్వాలి అంటే ఏ నంబర్స్ ప్రింట్ అవ్వాలో చూద్దాం. ఫస్ట్ నాకు ఎంత ప్రింట్ అవ్వాలి, ఫస్ట్ వాల్యూ ఎంత ప్రింట్ అవ్వాలి, నాకు 1 అనేది ప్రింట్ అవ్వాలి. 1 అనేది ప్రింట్ అవ్వాలి అనుకో ఈ ఇన్నర్ లూప్లో ఏదో ఒక చేంజ్ చేయాలి. ఈ ఇన్నర్ లూప్లో మనం ఏదో ఒక కండిషన్ మారిస్తే మాత్రమే నాకు ఏమైందంటే వాల్యూస్ అనేవి మారుతాయి. నాకేం కావాలంటే కాలమ్స్ ఎన్ని ఉండాలో చెప్పాలి అంటే ఈ రేంజ్ ఆఫ్ అనే కాన్సెప్ట్ని మనం ఏం చేస్తామంటే ఇన్నర్ లూప్లో ఉన్న రేంజ్ ఆఫ్ని సెపరేట్ చేసుకోవడం ద్వారా నేను ఏం చేయొచ్చు అంటే నా వాల్యూస్ని ప్రింట్ చేయొచ్చు అనమాట. అదే నేను ఆ వాల్యూస్ని మాత్రమే ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే నేను ఫర్ లూప్ రాసుకున్నాను కదా, ఈ ఫర్ లూప్లో నేనేం చేస్తాను అంటే ఫర్ లూప్ ఏదైతే రాశానో ఈ ఫర్ లూప్ ఏం చెప్తుంది అంటే అవుటర్ లూప్ ఏం చెప్తుందంటే ఎన్ని కాలమ్స్ని ఫామ్ చేయాలో చెప్పడం అనేది ఏం చేస్తుందంటే అవుటర్ లూప్ యొక్క రేంజ్ కాన్సెప్ట్ చెప్పింది. ఇన్నర్ లూప్లో కాలమ్స్ లోపల ఎన్ని వాల్యూస్ మనం ప్రింట్ చేయాలో చెప్పాలి అంటే ఏం చెప్తుందంటే ఇన్నర్ లూప్ అనేది చెప్తుంది. దానిలో వాల్యూస్ని కనుక మనం మార్చాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే అక్కడ రాసే బ్లాక్ ఆఫ్ ద కోడ్ ఎలా రాయాలి అనేది మనం చూసుకోవాలన్నమాట. ఆ బ్లాక్ ఆఫ్ ద కోడ్కి ఏదన్నా ఒక ప్యాటర్న్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. ప్యాటర్న్ ఏంది, జే = 0 అయినప్పుడు నాకు 1 అనేది ప్రింట్ అవ్వాలి. జే 0 అయినప్పుడు 1 ప్రింట్ అవ్వాలి అంటే అప్పుడు నేనేం చేస్తున్నానంటే జేకి 1 వాల్యూ అనేది కలిపాను. అప్పుడు నాకు ఎంత 0 + 1 అంటే ఎంత, 0 + 1 అంటే ఎంత 1 వచ్చేసేసింది. అప్పుడు నాకు 1 అనే వాల్యూ ప్రింట్ అయిపోయిద్దా. నాకు సెకండ్ రోలో నాకు ఎన్ని వాల్యూస్ కావాలి, 2 వాల్యూస్ ప్రింట్ అవ్వాలి. అప్పుడు నేను జేని ఏం చేశాను, జే ఎంత 1 అంటే జే అంటే ఎంత 1 + 1 అన్నాను. అప్పుడు నాకు ఎంత ఇది 2. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ రాసే కోడ్ లోపల ఐ వాల్యూస్ని కానీ జే వాల్యూస్ని కానీ మార్చడం ద్వారా నాకేం కావాలంటే మనం తీసుకున్న ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ ప్యాటర్న్లో ఉన్న వాల్యూ ఫామ్ అవుతుందో లేదో చూసుకోవాలన్నమాట. అలా ఫామ్ అవుతుంది అనుకున్నప్పుడు నేనేం చేయాలంటే ఇక్కడ వాల్యూని కదిలించాను. సపోజ్ దట్ ఇక్కడ ఐ +1 అని పెట్టాను, ఎందుకంటే నాకు ఫస్ట్ వాల్యూ 1 అనేది ప్రింట్ అవ్వాలి కాబట్టి. అప్పుడు నేనేం చేశానంటే ఐ +1 అని ఇచ్చాను. ఇచ్చేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేం జరిగిందో చూద్దాం. అప్పుడు నాకేం జరిగింది, 1 వచ్చింది, తర్వాత 2 వచ్చింది, 3 వచ్చింది, 4 వచ్చింది, 5 అనేది వచ్చేసింది. ఎందుకొని వచ్చేసింది, ఐ అనే వేరియబుల్లో ఏదైతే వాల్యూ స్టోరేజ్ అవుతుందో ఆ వాల్యూని కనుక నేనేం చేసేసానంటే మార్చాననుకో నాకేమవుతుందంటే సేమ్ వాల్యూ ఒక్కొక్క రోలో ఫామ్ అవడం అనేది జరిగింది. అదే మనం డిఫరెంట్ వాల్యూస్ కనుక ఫామ్ అవ్వాలి అనుకో అప్పుడు నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళేసి ఐ తీసేసి జే అనేది పెట్టాను. జే అనేది పెట్టి +1 అని ఇచ్చాను.
ఇచ్చేసి చూస్తే అప్పుడు నాకు ఏం జరిగిందో చూద్దాం. జే అనేది +1 అని పెడితే అప్పుడు నాకు ఏమైందంటే 1, తర్వాత అదే వాల్యూ ప్లస్ ఒక న్యూ వాల్యూ, అదే వాల్యూ ప్లస్ మరొక న్యూ వాల్యూ. ఇలా కనుక మనం ఫామ్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే J+1 అని కోడ్ రాయాలి. ఆ రాసిన తర్వాత ప్రతి క్యారెక్టర్కి మధ్యలో స్పేస్ అనేది రావాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళేసేసి డబల్ కోట్స్ మధ్యలో ఒక స్పేస్ కనుక ఇచ్చేసేసి లేయర్ రౌండ్ చేసి చూసామనుకో అప్పుడు నాకేమవుతుందంటే మనం తీసుకున్న కోడ్ ఏదైతే ఉందో దానిలో ప్రతి క్యారెక్టర్ తర్వాత నాకేమవుతుందంటే ఎవ్రీ క్యారెక్టర్ తర్వాత స్పేస్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇలా మనం ఏం చేస్తారంటే ఒక నెక్స్ట్ లూప్ సహాయంతో ఏం చేస్తారంటే నాకు కోడ్ ఒక రైట్ యాంగులర్ ట్రయాంగులర్ ప్యాటర్న్లో ఎవ్రీ క్యారెక్టర్ 1, 1, 2, 1, 2, 3, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 5 ఇలా మనం తీసుకున్న రో నెంబర్ ఎంతైతే ఉందో ఆ రో నెంబర్ ఆధారంగా నాకు ఏం కావాలంటే 1 నుండి ఆ రో నెంబర్ వరకు ఏం కావాలంటే నెంబర్స్ అనే సిరీస్ కనుక ఫామ్ అవ్వాలి అంటే మనం నెస్టెడ్ లూప్తో కోడ్ ఎలా రాస్తారంటే ఇలా రాయడం ద్వారా మాత్రమే ఏం చేస్తారంటే అచీవ్ చేస్తారు అని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? ఎనీబడి హ్యావ్? ఓకే. అలా నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నా దగ్గర ఒక ప్యాటర్న్ ఉంది. ఏం కావాలి అంటే నేను n=5 ఉండాలి. నాకు ఏం కావాలంటే 5 రోస్ ఉండాలి, 5 కాలమ్స్ ఉండాలి. కానీ ఒక్కొక్క కాలంలో మొదటి కాలం రో 1లో నాకు ఏం కావాలంటే కాలం 1లో ఒక వాల్యూ, తర్వాత కాలం 2లో 2 వాల్యూస్, కాలం 3లో 3 వాల్యూస్, కాలం 4లో 4 వాల్యూస్, కాలం 5లో నాకు 5 వాల్యూస్ ఉండాలి. ఇది రో నెంబర్ని బట్టి చెప్పాను అనమాట. అలా కనుక మనం ఫామ్ చేయాలి అంటే మనం ఏం చేస్తున్నాం ప్రతి కాలంలో కూడా ఒక న్యూ వాల్యూతో సేమ్ వాల్యూతో కనుక నాకు కోడ్ అనేది జనరేట్ అవ్వాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే అవుటర్ లూప్ ఏదైతే ఉందో అవుటర్ లూప్లో స్టోరేజ్ అయ్యే వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. పెట్టుకోవడం ద్వారా ఏం జరిగిందో చూద్దాం. పెట్టుకోవడం ద్వారా నాకు ఏం జరిగిందంటే నాకు అవుటర్ లూప్లో వాల్యూ ఎంతైతే స్టోరేజ్ అవుతుందో ఆ వాల్యూకి తగ్గట్టు నాకు ఏమవుతుందంటే కోడ్ ఇలా రన్ అవ్వడం అనేది జరిగిపోతుంది అనమాట. ఓకేనా? ఒకటే వాల్యూ కనుక ఒక రోలో ఒకే నెంబర్తో కనుక మనం రోల్ నెంబర్ని ఆధారంగా చేసుకొని దాంట్లో వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ కాలమ్స్ అన్నీ కూడా ఫిల్అప్ కావాలి అంటే మనం ఏం చేస్తామంటే ఇలా చేయడం ద్వారా మాత్రమే ఏం చేస్తారంటే అచీవ్ చేస్తారు అని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉంది? ఎనీబడి హ్యావ్? ఎనీబడి హ్యావ్? ఓకేనా? ఓకే. దాంతో మనకి ఏమైందంటే ఈ టికెట్ కూడా కంప్లీట్ అవ్వడం అనేది జరిగింది. ఓకేనా? నెక్స్ట్ సెషన్ ఏం చేద్దాం, నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఓకే. అలానే మనం ఏం చేద్దామంటే ఒక నంబర్ అయిన టికెట్ తీసుకొని ఆ టికెట్ ఆధారంగా మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ కాన్సెప్ట్ కూడా నేర్చుకుందాం. మనం లాస్ట్ సెషన్ ఏవైతే నేర్చుకున్నామో వాటన్నిటిని కూడా ఏం చేద్దామంటే ఒకసారి సమ్మరైజ్ చేసుకొని, ఎందుకంటే కొంతమంది విన్నారు కొంతమంది వినలేదు కాబట్టి మళ్ళీ ఏం చెప్తున్నానంటే మళ్ళీ ఇంకా నేను రిపీట్ చేయను. ఎందుకంటే ప్రతిరోజు రిపీట్ చేస్తే మీరెవరో జాయిన్ కాకుండా రోజు రిపీట్ చేయమంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అనమాట. సో ప్రతిరోజు రిపీట్ చేయడం అనేది నేను చేయను అనమాట. ఎందుకంటే ప్రతిరోజు మీరు జాయిన్ అవ్వండి, ప్రతిరోజు సెషన్ వస్తుంది, ప్రతిరోజు రికార్డింగ్ వస్తుంది. మళ్ళీ నేను రికాల్ చేస్తే ఏమవుతుందంటే లాట్ ఆఫ్ ల్యాగ్ అనేది వస్తుంది. అందువల్ల నేను రికార్డింగ్ అనేది స్టాప్ చేసేస్తాను, మీ ఇష్టం. సో ఈ రోజే నేను రిపీట్ చేయడం అనేది చేస్తాను. ప్రతిరోజు కూడా న్యూ కాన్సెప్ట్ చెప్పేస్తాను. ఓకే. సో ఏం చేస్తున్నా అంటే యారీ ఆపరేషన్స్ అనే కాన్సెప్ట్ గురించి మనం ఏం చేస్తామంటే లాస్ట్ సెషన్లో నేర్చుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. ఈ యారీ ఆపరేషన్స్లో మనం ఏం చేస్తామంటే యారే లోపల మనం చేస్తాము కొన్ని వాల్యూస్ని కనుక అప్టైన్ చేయాలంటే కొన్ని టెక్నిక్స్ గురించి నేర్చుకుంటాం. వాటిలో యాక్సెసింగ్, స్లైసింగ్ అనే కాన్సెప్ట్ని, అలానే కాపీ ఆఫ్, వ్యూ అంటే ఏంటిది, సార్ట్ ఆఫ్ అంటే ఏంటి, రీషేప్ అంటే ఏంటి, అపెండ్ అనే కాన్సెప్ట్ని, ఇన్సర్ట్ అనే కాన్సెప్ట్ని, డిలీట్ అనే కాన్సెప్ట్ని గురించి మనం ప్రీవియస్ సెషన్లో నేర్చుకోవడం అనేది జరిగిందనమాట. ఆ కాన్సెప్ట్స్ ఏవైతే మనం నేర్చుకున్నామో అంతవరకు మనం ఏం చేద్దాం అంటే ఫాస్ట్గా ఒక్కొక్క ఎగ్జాంపుల్తో మనం ఏం చేద్దాం అంటే అతన్నిటిని ఫినిష్ చేసుకొని వెళ్ళిపోతాం. లేటర్ మనం ఏం చేద్దాం అంటే కాన్కెటనేషన్, స్టాక్ అనే కాన్సెప్ట్స్ని గురించి ఈరోజు సెషన్లో నేర్చుకున్నాం. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎక్కువ మంది వాడే కాన్సెప్ట్స్ అన్నమాట. స్టాక్, వి స్టాక్, హెచ్ స్టాక్, టీ స్టాక్ అనే కాన్సెప్ట్స్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. అందుకని ఆ కాన్సెప్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. ఓకే. ఇప్పుడు ఫస్ట్ కాన్సెప్ట్ చూద్దాం. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి, యాక్సెసింగ్ అంటే ఏంటి అనేది చూసేసాం.
యాక్సెసింగ్ అంటే ఏం చెప్పాను? యాక్సెసింగ్ అంటే ఏదైనా మనం ఒక యారేని కనుక క్రియేట్ చేస్తే ఆ యారే లోపల నుండి ఓన్లీ వన్ క్యారెక్టర్ని మాత్రమే మనం అప్టైన్ చేసుకోవాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తాము యాక్సెసింగ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి వర్క్ చేయడం అనేది చేస్తారనమాట. ఓకేనా? అలా చేయాలి అంటే ఎలా క్రియేట్ చేస్తామో చూద్దాం. నాకు యారేని క్రియేట్ చేయాలంటే రెండు మెథడ్స్ వాడతారు. 1 డైమెన్షనల్ యారే క్రియేట్ చేయాలా, 2 డైమెన్షనల్ యారే క్రియేట్ చేయాలనేది మనం తీసుకోవాలన్నమాట. 1 డైమెన్షనల్ యారేని కనుక మనం క్రియేట్ చేయాలంటే ఒకటే ఒక కాన్సెప్ట్ వాడతారు. ఎన్పి డాట్ ఏ రేంజ్ ఆఫ్ అని చెప్పేసి నాకు ఇంక్లూడింగ్ ఎక్కడి నుండి కావాలనుకుంటున్నాను, 1 నుండి 10 వరకు కావాలి అనుకున్నాను. 10 అని పెట్టేసి ఎవ్రీ నెంబర్ కావాలి అంటే అప్పుడు నేను స్టెప్ చెప్పాలి. స్టెప్ అనేది ఇలా చెప్పేస్తే నాకు 1 డైమెన్షనల్ యారే అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక వేరియబుల్ని ఏ అని రాసేసి దాంట్లో స్టోర్ చేసుకున్నాను. తర్వాత నేను ఏం చేస్తానంటే ప్రింట్ ఆఫ్ ఏ అని ఇచ్చాను. ఇలా ఎప్పుడైతే మనం వేరియబుల్ ఇచ్చేసి మనం స్టోర్ చేస్తామో ఆ వాల్యూ అనేది ఏమవుతుందంటే పర్మనెంట్గా స్టోరేజ్ అవ్వడం అనేది జరిగింది. అలా వేరియబుల్ ఇవ్వకుండా మనం డైరెక్ట్గా రాసామనుకో వాల్యూ అనేది ఫామ్ అయితే కానీ బట్ ఇట్ ఈస్ నాట్ స్టోర్డ్. ఆ వాల్యూ అనేది ఏమైందంటే స్టోరేజ్ అనేది అవ్వదు అనమాట. అందువల్ల మనం ఏం చేస్తామంటే వేరియబుల్ ఇస్తే ఏం జరిగింది, ఇవ్వకపోతే ఏం జరిగింది అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు నాకేమైంది 1 నుండి 10 లోపు ఏ నెంబర్స్ అయితే ఉన్నాయో ఆ నెంబర్స్ అన్ని కూడా నాకేమైందంటే ఒక సీక్వెన్స్లో క్రియేట్ అయింది. ఓకేనా? ఇప్పుడు నాకు డౌట్ లేదు. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నాను, దీనిలో నుండి ఏదైనా ఒక ఇండెక్స్ ఆఫ్ ద నెంబర్ని నేను అప్టైన్ చేసుకోవాలనుకున్నాను. అలా చేయాలి అంటే అప్పుడు నేను ఏం చేస్తాను అంటే వేరియబుల్ నేమ్ చెప్పేసి స్క్వేర్ బ్రేసెస్ చెప్పి ఆ స్క్వేర్ బ్రేస్లో నేను ఏదైతే క్యారెక్టర్ తెచ్చుకోవాలనుకుంటున్నానో ఆ క్యారెక్టర్ యొక్క ఇండెక్స్ ఉందని రిప్రజెంట్ చేసేసి రన్ చేసేసానుకో వెంటనే నాకు ఏమైందంటే మనం ఏదైతే క్యారెక్టర్ తెచ్చుకోవాలనుకుంటున్నామో ఆ క్యారెక్టర్ అనేది వచ్చేసిద్ది అనమాట. సపోజ్ దట్ ఇక్కడికి ఏమి ఇచ్చేసి ఏమైతే చూడు నాకు వాల్యూస్ ఏమి నాకు మారలేదు, అలానే ఉండిపోయింది. అంటే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఒక వేరియబుల్ అనేది డిక్లేర్ చేయకుండా డైరెక్ట్గా చేస్తే నాకు ఏమైందంటే జస్ట్ అవుట్పుట్ మాత్రమే కనపడిద్ది తప్పితే దానిలో ఉన్న క్యారెక్టర్స్ అనేది లాస్ అవ్వడం కానీ అప్డేట్ అవ్వడం కానీ జరగవన్నమాట. ఓకేనా? ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏం నేర్చుకుందాం అనుకున్నాను, స్లైసింగ్ అనే కాన్సెప్ట్ నేర్చుకుందాం అనుకున్నాను. స్లైసింగ్ అంటే ఏంటి, యాక్సెసింగ్ అనేది కూడా ఇంకొక స్టెప్ కూడా చేద్దాం. ఇంకొకటి యాక్సెసింగ్ ఏం చేద్దాము, 1 డైమెన్షన్లో అయితే ఎలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. అలానే 2 డైమెన్షనల్ యారే కనుక ఉందనుకో ఆ 2 డైమెన్షనల్ యారే లోపల కనుక మనం ఒక వాల్యూని కనుక తెచ్చుకోవాలంటే ఎలా చేస్తారని చూద్దాం. దానికంటే ముందు ఒక 2 డైమెన్షనల్ యారేని కనుక క్రియేట్ చేయాలనుకో ఒకటే సింటాక్స్ అనమాట. ఎంపీ డాట్ యారే పెట్టేసి రౌండ్ బ్రేసెస్ పెట్టి తర్వాత గ్రూప్ ఆఫ్ 1 డైమెన్షన్స్ తీసుకోవాలి కాబట్టి ఒక స్క్వేర్ బ్రేస్ తీసుకొని ఇంకొక స్క్వేర్ బ్రేస్లో మాత్రం మనం ఏం చేయాలంటే ఐటమ్స్ పెట్టుకోవాలి. ఇంటిది 1, 2 2 వాల్యూస్ పెడదాం స్క్వేర్ బ్రేస్ క్లోజ్. తర్వాత ఇంకొకటి 2 డైమెన్షన్ అంటే ఒక రో ఉండాలి, ఇంకో రో కూడా ఉండాలి. ఇంకో రోని ఫామ్ చేయాలంటే అప్పుడు మళ్ళీ ఒక స్క్వేర్ బ్రేస్ తీసుకొని 3, 4 అని పెట్టుకున్నాను. తర్వాత నేను ఏం చేశాను, ఈ రెండింటిని కూడా క్లోజ్ చేసుకోవాలి కాబట్టి క్లోజ్ చేస్తాను. తర్వాత పారాంథసిస్ అనేది స్టార్ట్ చేసేసాను. తర్వాత నేను కిందకి వెళ్ళి ఏం చేశాను అంటే ప్రింట్ ఆఫ్, ఎందుకంటే ఈ 1 డైమెన్షన్ బి అన్నా 2 డైమెన్షన్ బి అన్నా బి అని పెట్టేసి నేను ఏం చేశాను ప్రింట్ ఆఫ్ బి అని పెట్టాను. బి అని పెట్టేసి చేస్తే క్లియర్ అని చెప్పి అప్పుడు నాకేమైందో చూడండి. అప్పుడు నాకేం జరిగింది, ఒక 2 డైమెన్షనల్ యారే 1, 2, 3, 4 అనే వాల్యూస్ నాకు ఒక 2 డైమెన్షనల్ యారే క్రియేట్ అయింది. దీంట్లో ఉండి నేను ఏం చేద్దాం అనుకున్నానంటే 1 అనే నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని మాత్రం నేను అప్టైన్ చేసుకుందాం అనుకున్నాను. అలా చేయాలి అంటే నేను ఏం చేయాలి అంటే డైరెక్ట్గా ఏం చేస్తాను, ఏ స్క్వేర్ బ్రేసెస్లో నేను ఏం చేశానంటే 0 అని పెట్టాను. పెట్టేసి నేను ఏం చేశానంటే క్లియర్ అవుట్ చేసి అప్పుడు నాకేమైందంటే 1 అనే వాల్యూ అనేది వచ్చేసేసింది. అలానే నేను ఇక్కడ ఏం చేద్దామంటే 3 అనే వాల్యూని తెచ్చుకోవాలనుకున్నాను. అప్పుడు నేనేం చేద్దాం అనుకున్నాను, ఇక్కడికి వెళ్ళి 0, 1 అని ఇచ్చాను. అప్పుడు నేను ఏం చేశానంటే క్లియర్ అవుట్ చేసేసాను. అప్పుడు నాకేమొచ్చింది 1 అనేది 2 అనేది వచ్చింది. నాకు 3 కదా రావాల్సింది. అప్పుడు నాకు 3 అనేది రావాలి అనుకో ఎలా తెచ్చుకుంటారనే దాని గురించి చూద్దాం. ఎప్పుడైతే ఒక 2 డైమెన్షనల్ యారే లోపల మనకు నచ్చిన వాల్యూని కనుక మనం తెచ్చుకోవాలి అంటే ఎప్పుడు మనం ఏం చేయాలంటే అక్కడ ఉన్న రోస్ ఏవైతే ఉన్నాయో ఆ రోస్కి మనం ఇండెక్స్ నెంబర్ చెప్పాలి. 3 అనే నెంబర్ తెచ్చుకోవాలనుకో 3 అనేది ఎన్నో రోలో ఉంది,
సెకండ్ రోలో ఉంది. ఫస్ట్ రోని 0th ఇండెక్స్ అని పిలుస్తారు. సెకండ్ రోని ఏమని పిలుస్తారు? ఫస్ట్ ఇండెక్స్ అని పిలుస్తారు, 1 అని పిలుస్తారు. ఆ ఇండెక్స్ నెంబర్ చెప్పేసి తర్వాత అగైన్ మళ్ళీ స్క్వేర్ బ్రేసెస్ పెట్టుకొని దాంట్లోకి వెళ్ళి మనం ఏం చేయాలంటే ఇండెక్సింగ్ నెంబర్, ఆ రోలో మనం తెచ్చుకోవాలనుకున్న క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ యొక్క ఇండెక్స్ చెప్పాలి. చెప్పేసి మనం ఏం చేసామంటే ప్లే అరౌండ్ చేసి కనుక చూసామనుకో అప్పుడు నాకు ఏమొస్తుందంటే మనం చెప్పిన వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది రావడం జరిగింది. నేను ఏ వాల్యూ చెప్పాలి అనుకున్నాను? బి అనే వేరియబుల్లో కాబట్టి బి అని చెప్పాను. బి స్క్వేర్ బ్రేస్ 1 కామ స్క్వేర్ బ్రేస్ 0 అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసానుకో అప్పుడు నాకు ఏమైందంటే బి అనే వేరియబుల్లో 3 అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ రావడం అనేది జరిగిపోయింది అన్నమాట. ఓకే, ఎవరికైనా సరే డౌట్ ఉంటుంది. ఎనీబడి హ్యావ్? ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మరొక కాన్సెప్ట్ అనేది చూద్దాం. అదేంటిదంటే స్లైసింగ్. ఆ స్లైసింగ్ అంటే ఏంటి అనేది చూద్దాం. స్లైసింగ్లో కూడా మనం 2 స్టెప్స్ చేసాము. మొదటి స్లైసింగ్ ఏం చేశాను? ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో నేను ఏం చేశానంటే 1 నుండి 10 వరకు నెంబర్స్ ఏదైతే ఉండే ఆ 10ని క్రియేట్ చేద్దాం అనుకున్నాను. క్రియేట్ చేస్తాను. తర్వాత నేను ఏం చేశాను? దాంట్లో 1వ నెంబర్ నుండి 5వ నెంబర్ వరకు ఉన్న క్యారెక్టర్స్ అన్నిటిని తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే స్లైసింగ్ అనే కాన్సెప్ట్ వాడతాం. అలా వాడాలి అంటే వేరియబుల్ నుంచి చెప్పేసి తర్వాత ఏం చేస్తారు? స్టార్ట్ ఇండెక్స్ అక్కడ 0 నుంచి తెచ్చుకోవాలనుకుంటున్నాను కదా, 0 ఇండెక్స్ పెట్టాను. తర్వాత ఎక్కడ దాకా తెచ్చుకున్నాను? 5 అనే క్యారెక్టర్ దాకా తెచ్చుకోవాలనుకున్నాను. 5 అని చెప్పేసి స్క్వేర్ బ్రేసెస్ని క్లోజ్ చేసుకున్నాను. క్లోజ్ చేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందంటే నాకు 1 నుండి 5 అనే నెంబర్ వరకు ఉన్న క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాకేమైందంటే యారేలో నుండి రావడం అనేది జరిగిపోయిందండి. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉంది. ఓకేనా? ఓకే, అదే నేను ఇక్కడికి వెళ్ళి ఏం చేశానంటే ఈ కాన్సెప్ట్ మొత్తాన్ని ఒక వేరియబుల్ తీసుకుని పిఆర్టీ పార్ట్ ఈజ్ ఈక్వల్ గా తీసుకొని తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ పార్ట్ అని రాశాను. పార్ట్ అని రాసేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైంది వచ్చింది? నాకు యారే అనేది మాత్రమే వచ్చేసింది. యారే ఆఫ్ అనేది మాత్రం రాలేదన్నమాట. యారే ఆఫ్ అని ఆ కాన్సెప్ట్ రాలేదు. అంటే ఒక వేరియబుల్లో కనుక మనం తీసుకుంటే నాకు ఎలా వస్తుందంటే డైరెక్ట్ యారేని ప్రజెంట్ చేస్తుంది. వేరియబుల్లో కనుక తీసుకోలేదంటే యారే ఆఫ్ అని చెప్పేసి దాంట్లో ఏమవుతాయంటే లిస్ట్ ఐటమ్స్గా మాత్రమే అవి ఏమవుతాయంటే క్రియేట్ అవ్వడం అనేది జరిగింది అన్నమాట. ఓకే, ఇది ఒక డిఫరెన్స్ అనమాట. ఓకే, అలానే నేను ఒక 2 డైమెన్షన్ యారే క్రియేట్ చేశాను. ఇది ఒక 2 డైమెన్షన్ యారే క్రియేట్ చేసేసాను. ఆ 2 డైమెన్షన్ యారేలో కూడా నాకు కొన్ని వాల్యూస్ అనేవి తెచ్చుకోవాలి అంటే ఎలా తెచ్చుకుంటామనేది చూద్దాం. నాకు 2 డైమెన్షన్ యారే లోపల 1, 2 అనే వాల్యూస్ కొన్నిటిని తెచ్చుకోవాలనుకున్నాను. అప్పుడు నేనేం చేయాలి? వేరియబుల్ నేమ్ చెప్పేసి స్క్వేర్ బ్రేసెస్ చెప్పి 2 డైమెన్షన్ కానీ అంతకంటే ఎక్కువ డైమెన్షన్స్ కనుక ఉన్నాయంటే అప్పుడు మనం ఏం చేయాలంటే 2 డైమెన్షన్లో కనుక చేయాలంటే దాంట్లో ఉన్న రోస్కి మనం ఏం చేయాలి? ఇండెక్సింగ్ అనేది చెప్పాలి. 0 అని ఇచ్చాను. ఫస్ట్ రోలో తెచ్చుకోవాలనుకుంటున్నాడు 0 ఇండెక్స్ అని చెప్పి తర్వాత స్క్వేర్ బ్రేసెస్ పెట్టి దాంట్లో 1 అనే క్యారెక్టర్ తెచ్చుకోవాలనుకున్నాను. 1, 2 అనేది తెచ్చుకోవాలనుకుంటున్నాను కాబట్టి స్టార్ట్ ఇండెక్స్ ఎండ్ ఇండెక్స్ ఎంటీ పెట్టేసేసి నేను ఏం చేశానంటే స్క్వేర్ బ్రేసెస్ పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైంది? ఆ యారే లోపల ఉన్న ఫస్ట్ రోలో ఉన్న ఆల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అనేవి రావడం అనేది జరిగిపోయింది. ఓకే, ఇలా మనం ఏం చేస్తారంటే ఒక యారేని క్రియేట్ చేసి ఆ యారే లోపల ఏమన్నా వాల్యూస్ కనుక ఉన్నాయంటే ఆ వాల్యూస్ని మనం అప్టైన్ చేసుకోవాలంటే యాక్సెసింగ్ అండ్ స్లైసింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా అప్టైన్ చేయాలి అంటే ఇలా చేయాలని చేస్తారు. ఇది వన్ ఆఫ్ ద ఆపరేషన్ అన్నమాట. దీంట్లో ఎవరికైనా సెట్ అవుతుంది లేదు కదా? నెక్స్ట్ పార్ట్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ ఏంటిది? నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటిది? కాపీ ఆఫ్ అంటారు. కాపీ ఆఫ్ అంటే ఏంటో చూద్దాం. కాపీ ఆఫ్ అంటే ఏంటంటే మనం ఏదైతే ఒక వేరియబుల్ని క్రియేట్ చేసామో అదే వాల్యూస్తో నేను ఏం చేయాలనుకున్నానంటే వేరొక వేరియబుల్లో ఏ వాల్యూస్తో కనుక నేను క్రియేట్ చేయాలనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే కాపీ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఎలా అంటే ఇప్పుడు నేను ఏం చేద్దామంటే బి అనే వేరియబుల్లో ఏమన్నాయో చూద్దాం అనుకున్నాను. అందుకని బి అని ఇచ్చేసి నేను ఏం చేస్తానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. వెంటనే నాకేమైంది? బి అనే వేరియబుల్ లోపల నాకేమైంది 1, 2, 3, 4 అనే ఇంటీజర్ వాల్యూస్తో నాకేమైందంటే ఒక యారే అనేది క్రియేట్ అయింది. ఈఏ వాల్యూస్తో నాకేం కావాలంటే మరొక వేరియబుల్లో కూడా నాకేం కావాలంటే ఈఏ వాల్యూస్తో ఒక యారే కావాలి అనుకున్నాను. అప్పుడు నేను ఏం చేస్తాను ఈఏని ఒక వేరియబుల్ తీసుకొని
ఆ వేరియబుల్లో నాకు ఏం కావాలి, అయ్యే వాల్యూస్ కావాలి. అప్పుడు నేనేం చేయాలి, np డాట్ కాపీ ఆఫ్ డి అని పెట్టాను. అంటే సింటాక్స్ గుర్తులేదనుకో ఆ ఎర్రర్స్ అన్ని మనం ట్రిగర్ అవుట్ చేయొచ్చు అన్నమాట. అని చెప్పేసి నేను ఏం చేసానంటే కోడ్ని రన్ చేసేసాను. రన్ చేస్తే కోడ్ ఎక్కించుకుంటాను. కాబట్టి నేను ఏం చేద్దాం, సేవ్ ఇచ్చేసి నేను ఏం చేసానంటే ప్లేయర్ అని చూసాను. అప్పుడు నాకేమైంది, మనం ఏవైతే సిమిలర్ వాల్యూస్తో వేరొక వేరియబుల్ రాయాలనుకుంటున్నామో ఆ వేరియబుల్లో యారేని కనుక క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలి, యారే ఆఫ్ అని పెట్టి స్క్వేర్ బ్రేసెస్ పెట్టి ఆ కంటెంట్ అంతా రాయవసరం లేదు. జస్ట్ నేను ఏం చేశాను, ఎంపీ డాట్ కాపీ ఆఫ్ అని పెట్టి ఏ వేరియబుల్లో ఉన్న వాల్యూస్తో మనం ఈ వేరియబుల్లో స్టోర్ చేద్దాం అనుకుంటున్నామో ఆ వేరియబుల్ యొక్క నేమ్ కనిపించామనుకో కాపీ ఆఫ్ అని పెట్టేసి వెంటనే నాకు ఏమవుతుందంటే ఆ వాల్యూస్ అన్నింటితో నాకు ఏమైందంటే సేమ్ మనం క్రియేట్ చేసే న్యూ వేరియబుల్లో కూడా ఏమైందంటే అయ్యే వాల్యూస్ అనేవి ఏమవుతుందంటే వచ్చి స్టోరేజ్ అవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. దీంట్లో ఎవరికైనా కరెక్ట్ అవుతుంది. ఓకే, అలానే మరొక కాన్సెప్ట్ కూడా మనం నేర్చుకున్నాం అన్నమాట. మరొక కాన్సెప్ట్ ఏం నేర్చుకున్నాం, వ్యూ అనే ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాం. వ్యూ అంటే ఏంటంటే ఎగ్జాక్ట్లీ సిమిలర్ టు ప్రీవియస్ వన్. అంటే మనం ఏదైతే ఒక ఒరిజినల్ వాల్యూ ఉందో ఆ ఒరిజినల్ వాల్యూకి రిలేటెడ్గా రెఫరెన్స్గా మరొక అదే సిమిలర్ వేరియబుల్ని కనుక మనం క్రియేట్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే వ్యూ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి క్రియేట్ చేయడం అనేది చేస్తారన్నమాట. ఎలా అనేది చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే డి అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ డి అనే వేరియబుల్లో నేను ఏం చేస్తామంటే డి అనే వేరియబుల్లోని సేమ్ వాల్యూస్తో నేను ఏం చేద్దాం అనుకున్నానంటే సేమ్ వాల్యూస్ని రెఫరెన్స్గా తీసుకొని నేను ఏం చేద్దాం అంటే డి అనే వేరియబుల్లో కూడా వాల్యూస్ని క్రియేట్ చేద్దాం అనుకున్నాను. అలా క్రియేట్ చేయాలంటే ఏం చేయొచ్చంటే సి డాట్ వ్యూ హాఫ్ అని కనుక పెట్టేసేసి మనం ఏం చేసి ప్లేయర్ ఆన్ చేసి చూద్దాం ఈ కమాండ్. ఇప్పుడు ఏమైందంటే నాకు డిఎన్ఏ వేరియబుల్ ఏమైంది అంటే డిఎన్ఏ వేరియబుల్ ఏవైతే క్రియేట్ అవుతుందో ఆ వాల్యూస్ అన్నీ కూడా ఎక్కడి నుండి క్రియేట్ అవుతుంది అంటే సిఎన్ఏ దాన్ని రెఫరెన్స్గా తీసుకొని చేశానని దాని మీనింగ్. ఈ వ్యూ క్రియేట్ చేయడం ద్వారా వచ్చే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనం సిఎన్ఏ వేరియబుల్లో ఒక వాల్యూని కనుక చేంజ్ చేస్తే అదే వాల్యూస్ డిలో కూడా మనం ఎట్ ఏ టైం ఒక వేరియబుల్లో కనుక చేంజ్ చేస్తే అయ్యే వాల్యూస్ నాకు వేరొక వేరియబుల్లో కూడా చేంజ్ కనుక జరగాలి అంటే దానికోసం మనం ఏం చేస్తామంటే వ్యూ అనే దాన్ని క్రియేట్ చేసి దాని ద్వారా మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తాం. మీరందరూ చిన్నప్పుడు నేర్చుకున్నారు కదా, ఒక లైట్ పగిలిపోతే అన్ని లైట్ ఆరిపోవాలనుకో అలా చేయాలి అంటే ఒక కాన్సెప్ట్ అనేది మీరు చిన్నప్పుడు నేర్చుకున్నారు కదా. మీ ఇంట్లో కరెంట్ పోయిందనుకో మీ బజార్ మొత్తం కూడా కరెంట్ పోవాలనుకో అప్పుడు మీరు సిరీస్ ప్యారలలో మీరు కనెక్షన్ పెట్టేసి మీరు ఏం చేస్తారంటే లైట్ని కనెక్ట్ చేశారనుకో ఒకరికి పోతే అందరికి పోద్దు కదా. అలానే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక వేరియబుల్లో కనుక ఒక వాల్యూని కనుక చేంజ్ చేస్తే అయ్యే వాల్యూస్ వేరొక వేరియబుల్లో కూడా మనం ఏదైతే రెఫరెన్స్ తీసుకున్నామో ఆ వేరియబుల్స్ అన్నింటిలో కూడా ఒకేసారి కనుక చేంజ్ కనుక జరగాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే వ్యూ అనే ఒక కాన్సెప్ట్ని క్రియేట్ చేయడం ద్వారా ఈ చీవ్ అనేది చేసేస్తారు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సి అనే వేరియబుల్లో ఒక వాల్యూని చేంజ్ చేస్తున్నాను. ఏంటిదంటే సి అనే వేరియబుల్ ఉంది. ఆ వేరియబుల్లో నాకు ఏమంటే బోల్డ్ రోస్ ఉన్నాయి కాబట్టి దాంట్లో ఫస్ట్ రో తీసుకున్నాను. ఆ రోలో ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ యొక్క పొజిషన్ నేను ఏం చేసేదంటే ఈక్వల్ టు 2025 అని పెడదాం అనుకున్నాను. అని చెప్పేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ అని చూసాను. ఆ కమాండ్ ఎగ్జిక్యూట్ అయింది. నేను ఏం చేద్దామంటే సిఎన్ ఇస్తున్నాను. సిఎన్ ఇచ్చి చూస్తే నాకు ఏమైందంటే ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో అది 2025గా మారిపోయింది. అదే డి అనే వేరియబుల్లో నేను ఎలాంటి కమాండ్ రాయలేదు అని డిఎన్ ఇచ్చేసేసి నేను ప్లేయర్ రౌండ్ చేయడం కదా నాకు ఏమైందో చూడు, నాకు అయ్యే వాల్యూస్ ఏమైనాయి డిలో కూడా చేంజ్ అయిపోయింది అన్నమాట. ఇలా ఒక వేరియబుల్లో కనుక వాల్యూ చేంజ్ చేస్తే అదే రిఫ్లెక్షన్ అనేది మనం నెక్స్ట్ క్రియేట్ చేసిన అదే వాల్యూస్తో క్రియేట్ చేసిన వేరియబుల్స్తో కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే మనం ఏం చేస్తామంటే వ్యూ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే కోడ్ రాయడం అనేది చేస్తామన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే అవుతుంది ఎనీబడి. ఓకే, నో ఇష్యూ. అలానే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మరొక కాన్సెప్ట్ని కూడా నేర్చుకుందాం. ఓకే, అలానే మరొక కాన్సెప్ట్ని కూడా నేర్చుకుందాం. అది ఏంటంటే సార్ట్ ఆఫ్ అని పిలుస్తారు. సార్ట్ ఆఫ్ అంటే మనం ఏం నేర్చుకున్నాం, సార్ట్ ఆఫ్ అంటే
ఏదైనా ఒక యారే కనుక మనం క్రియేట్ చేస్తే ఆ యారేలో క్రియేట్ చేసిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అన్ని కూడా నాకేం కావాలి, ఒక ఆర్డర్లో కనుక ఆర్గనైజ్ చేయాలి చేస్తామంటే సార్ట్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఆర్గనైజ్ చేయడం అనేది చేస్తారని చెప్పుకున్నాం అనమాట. అలా ఆర్గనైజ్ చేయాలంటే 1 డైమెన్షన్లో ఎలా చేస్తారు, 2 డైమెన్షన్లో ఎలా చేస్తారు అనేది చూద్దాం. నేను ఏం చేద్దామంటే ఒక 1 డైమెన్షనల్ యారే క్రియేట్ చేద్దాం అనుకున్నాను. అందుకోసం నేను ఏం చేసేసానంటే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఏంటిది ఏ అని ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో ఒక 1 డైమెన్షనల్ యారేని క్రియేట్ చేద్దాం అనుకున్నాను. కొన్ని వాల్యూస్ని ఎన్పీ డాట్ ఏం చేశాను, యారే ఆఫ్ అని చెప్పేసి తర్వాత స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని దాంట్లో నేను ఏం చేశానంటే కొన్ని వాల్యూస్ పెడదాం అనుకున్నాను. 1 5 4 5 3 తర్వాత ఏం చేశాను 4 3 2 4 అనే వాల్యూస్తో నేను ఏం చేశానంటే ఒక యారేని క్రియేట్ చేద్దాం అనుకున్నాను. అప్పుడు నేను ఏం చేశాను ప్లేయర్ అని చూసాను. తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ ఏ అని ఇచ్చాను. ప్రింట్ ఆఫ్ ఏ అని ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ అని చూసాను. అంటే నాకేమైనా 1 5 3 2 4 అనే వాల్యూస్ నాకు ఏమైందంటే ఇంటీజర్ వాల్యూస్తో నాకు ఒక యారే క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఏవైతే వాల్యూస్ క్రియేట్ చేశానో ఈ వాల్యూస్ అన్నీ కూడా నాకు ఎలా ఉన్నాయంటే ర్యాండమ్గా ఉన్నాయి. ర్యాండమ్గా ఉన్న వాల్యూస్ అన్నిటి కూడా నేను ఏం చేయాలంటే ఒక ఆర్డర్లో వాటన్నిటిని ఆర్గనైజ్ చేద్దాం అనుకున్నాను. అలా ఆర్గనైజ్ చేయాలంటే అప్పుడు మనం ఏ కాన్సెప్ట్ వాడాలి, సార్ట్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా చేయొచ్చు. సార్ట్ ఆఫ్ అనేది కనుక చేయాలనుకోకపోతే మనం ఏం చేయాలి, యారేతో కనుక ఆపరేషన్ చేయాలంటే యారే పేరు చెప్పేసి నంబర్ అని చెప్పేసి తర్వాత ఏం చేయాలంటే ఆపరేషన్కి సంబంధించిన కీవర్డ్ చెప్పాలి. సార్ట్ ఆఫ్ అని చెప్పేసి తర్వాత మనం ఏం చేయాలి, ఏ వేరియబుల్ని మనం సార్ట్ చేద్దాం అనుకున్నది ఏ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూస్ని కాబట్టి ఏ అని ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ వచ్చి చూసాను. వెంటనే నాకు చూస్తే ఏమైంది, ఇందాక ఏ అనే వేరియబుల్ చూస్తే ఎలా ఉందంటే ర్యాండమ్గా ఉన్నాయి. ఇప్పుడు ఏ అనే వేరియబుల్ చూస్తే నాకు ఎలా ఉన్నాయంటే అవన్నీ కూడా ఒక ఆర్డర్లోకి రావడం అనేది జరిగింది. ఇలా మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నింటినీ కూడా ఏం చేస్తారంటే ఇలా ఆర్డర్ రూపంలో మనకు క్రియేట్ చేయాలంటే ఏం చేస్తారంటే ఇలా చేయడం అనేది చేస్తారన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉంది లేదు, ఓకే. అలానే మరొక కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం. ఒక 2 డైమెన్షనల్ యారేని కనుక క్రియేట్ చేస్తే దాంట్లో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే సార్టింగ్ చేయొచ్చు అన్నమాట. అలా చేయాలంటే ఎలా చేస్తారో చూద్దాం, ఓకేనా. అందుకోసం నేను ఒక 2 డైమెన్షనల్ యారే క్రియేట్ చేస్తున్నాను. డి ఈక్వల్ టు అని పెట్టేసి ఎంపీ డాట్ యారే ఆఫ్ అని చెప్పేసి స్క్వేర్ బ్రేసెస్ తీసుకున్నాను. 2 డైమెన్షన్లో 2 స్క్వేర్ బ్రేసెస్ దాంట్లోకి వెళ్ళి ఏం తీసుకుంటానంటే 10, 40, 90 అనే వాల్యూస్తో నేను ఏం చేస్తుంటే ఒక యారేని తర్వాత రెండో రోలో నేను ఏం చేస్తానంటే స్క్వేర్ బ్రేసెస్లో 50, ఏం చేస్తానంటే 20, 2000 అనే వాల్యూస్తో 200 అనే వాల్యూస్తో నేను ఏం చేస్తానంటే మరొక రోని క్రియేట్ చేద్దాం అనుకున్నాను. చేసి నేను ఏం చేస్తాను చేస్తాను ప్రింట్ ఆఫ్ బి అని ఇచ్చాను. బి అని చేసి నేను ఏం చేస్తానంటే ప్లేయర్ అని చెప్పేసాను. అప్పుడు నాకు వాల్యూస్ అన్ని వచ్చిన ఎలా ఉన్నాయో 10, 40, 90 తర్వాత 50, 20, 200 అని వచ్చేసింది. ఇక్కడ నాకు ఏం కావాలనుకున్నానంటే ఒక రోలో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ రోలో ఉన్న వాల్యూస్ అన్నీ నాకు ఎలా కావాలంటే ఒక ఆర్డర్లో ఆర్గనైజ్ కావాలి అనుకున్నాను. ఒక ఆర్డర్ స్మాల్ టు బిగ్ అనే ఆర్డర్లో అరేంజ్ కావాలనుకున్నాను. అప్పుడు నేను ఏం చేస్తానంటే సార్టింగ్ అనేది చేయాలన్నమాట. ఆర్గనైజ్ చేయాలంటే ఈ వాల్యూస్ అన్ని నాకు ఎలా ఉన్నాయి, ఫస్ట్ 50 ఉంది, తర్వాత 20 ఉంది, తర్వాత 200 ఉంది. కానీ నాకేం కావాలి, ఆ రోలో ఉన్న వాల్యూస్ అన్ని నాకు ఎలా కావాలి, స్మాల్ టు బిగ్ అనే ఆర్డర్లో ఫాలో అవ్వాలన్నమాట. స్మాల్ టు బిగ్ అనే ఆర్డర్లో కనుక ఫాలో అవ్వాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఎన్పీ డాట్ స్టార్ట్ ఆఫ్ అని పెట్టేసి వేరియబుల్ నేమ్ ఇచ్చేద్దాం. వేరియబుల్ నేమ్ బి కాబట్టి బి అని ఇచ్చేద్దాం. ఇచ్చేసి నేను ఏం చేస్తానంటే ప్లేయర్ అని చెప్పేసాను. వెంటనే నాకు ఏమైంది అంటే చూడు, ఇందాక 10, 40, 90 అలానే ఉంది ఆ రో. తర్వాత రో ఎలా ఉంది, 50, 20, 200 ఉందండి. ఇప్పుడు నాకు ఏమైనా చూడు 20, 50, 200గా మారిపోయింది. అంటే ఏదైనా సరే మనం తీసుకున్న రోస్ ఏవైతే ఉన్నాయో ఆ రోస్లో ఉన్న వాల్యూస్ అన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే 2 డైమెన్షనల్ యారే లోపల రోస్లో ఉన్న వాల్యూస్ అన్నిటిని కూడా సార్టింగ్ అనేది కనుక మనం చేయాలి అంటే ఇలా చేయడం అనేది చేస్తారు. అదే కాలంలో ఉన్న వాల్యూస్ని కూడా మనం సార్ట్ చేయొచ్చు అనమాట. అలా కాలంలో ఉన్న వాల్యూస్ని కనుక మనం సార్ట్ చేయాలి అంటే ఎలా చేస్తారంటే ఒక టెక్నిక్ ఉందన్నమాట. ఏంటిదంటే ఎన్పీ డాట్ సార్ట్ ఆఫ్ బి అని చెప్పేసి
ఆ తర్వాత నేనేం చేశాను అంటే కామా పెట్టేసేసి యాక్సిస్ అంటారు అనమాట. యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చి చూద్దాం. 0 అని ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు 0 అని కనుక ఇచ్చేసానుకో అక్కడ ఉన్న వాల్యూస్ అన్ని కూడా ఎలా మారిపోయినాయి చూడు, స్మాల్ టు బిగ్ అనే ఆర్డర్లోకి మారిపోయింది. ఎలా కాలమ్స్లో ఉన్న వాల్యూస్. ఫస్ట్ కాలంలో నాకు ఎంత ఉండాలి, బీలో నాకు ఫస్ట్ ఎంత ఉండాలి, 1050 ఉండాలి, అదే ఉంది. సెకండ్ కాలంలో నాకేముండాలి, 4020 ఉండాలి. నాకు ఎలా ఉందో చూడు, 2040గా మారిపోయింది. అలా ఒక కాలం లోపల ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో మనం క్రియేట్ చేసిన 2 డైమెన్షనల్ యారేలో ఆ కాలమ్స్ లోపల ఉన్న వాల్యూస్ని మొత్తాన్ని కూడా నేను ఏం చేశాను అంటే ఒక ఆర్డర్లో కనుక సార్ట్ కనుక చేయాలి అంటే అప్పుడు నేనేం చేస్తాను అంటే సార్ట్ రాసేసి దాని పక్కన కామా పెట్టి ఒక ఫంక్షన్ రాస్తాను. యాక్సిస్ ఈక్వల్ టు 0 అని కనుక పెట్టానుకో కాలం ఆపరేషన్స్ అనేవి జరుగుతాయి. యాక్సిస్ ఈక్వల్ టు 1 అని పెట్టానుకో రో ఆపరేషన్స్ అనేవి జరుగుతాయి. రో ఆపరేషన్స్ చేయాలంటే మనం యాక్సిస్ ఈక్వల్ టు 1 పెట్టకపోయినా ఏమవుతుంది అనమాట. డిఫాల్ట్గా ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే రో ఆపరేషన్ అనేది ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే కంప్యూటర్ అనేది చేసేస్తుంది అనమాట. ఓకే, ఇది కూడా మనం ప్రీవియస్ సెషన్లో నేర్చుకున్నాం. ఓకే, దీంట్లో ఎవరికైనా కరెక్ట్ అవుతుందో. ఓకేనా. అలానే మనం మరొక టెక్నిక్ కూడా నేర్చుకున్నాం. ఏంటిదంటే మనం ఎప్పుడైనా సరే ఒక యారేని కనుక క్రియేట్ చేయాలంటే ఆ యారే లోపల ఉన్న వాల్యూస్ అన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే సార్టింగ్ అనేది చేయాలి అంటే మనకు నచ్చిన ఆర్డర్లో కూడా యారే లోపల వాల్యూస్ని అరేంజ్ చేయొచ్చు. అతన్నిటిని కూడా సార్ట్ చేయడం అనేది చేసేది అనమాట. అలా చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేసేసాము, np.d టైప్ ఆఫ్ అని పెట్టేసి మనం రాసే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ ఏ డేటా టైప్లో రాస్తున్నాము, ఏ నేమ్తో రాస్తున్నాము అనేది, ఏ డేటా టైప్తో రాస్తున్నాము ఒక కాలంలో చెప్పాలి. తర్వాత ఏ డేటా టైప్తో మనం స్టోర్ చేస్తున్నామని ప్రతిదీ కూడా నేను ఏం చేయాలంటే అక్కడ మెన్షన్ చేయాలన్నమాట. ఏం చేస్తున్నానంటే ఫస్ట్ డి టైప్ ఆఫ్ అని పెట్టేసి ఒక పెరాంథసిస్ పెట్టాను కదా, దాంట్లో ఏం చేసేసాను ఫస్ట్ పేరు, ఆ పేరు ఎలా రాయాలి, పేరు కామా S1 అని పెట్టి, అంటే దాని మీనింగ్ ఏంటంటే కామా తర్వాత ఉన్న వాల్యూ రిప్రజెంట్ అవుతుంది అనమాట. కామా తర్వాత ఏముంది, S1 ఉంది. S1 అంటే ఏది, స్ట్రింగ్. అంటే నువ్వు రాసే పేరు ఏదైతే ఉందో ఆ పేరు స్ట్రింగ్లో రాయి అని చెప్తున్నాను అనమాట. తర్వాత రౌండ్ బ్రేసెస్లో నేను చెప్పాను పర్క్ ప్లస్ ఫ్లోట్ అని పెట్టాను. అంటే నువ్వు తీసుకునే వాల్యూ ఏదైతే ఉందో ఫ్లోటింగ్ డేటా టైప్లో తీసుకో అని చెప్పాను అనమాట. దానికోసం నేనేం చేశాను అంటే ఒక మార్క్స్ చెప్దాం అనుకున్నాను. రాము అనే అతను మార్క్స్ చెప్దాం అనుకున్నాను. అవి ఎంత చెప్దాం అనుకున్నానంటే వాడు పర్సంటేజ్ని బట్టి చెప్దాం అనుకున్నాను. అలా చెప్పాలి అంటే అప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలా చెప్పడం అనేది చేస్తాం అన్నమాట. అలా చెప్పడం ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు అంటే సార్ట్ చేయొచ్చు. అది కూడా మనం నేర్చుకున్నాం కాబట్టి ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి తర్వాత చూద్దాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ కూడా మనం విందాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి, రీషేప్ ఆఫ్ అంటారు. రీషేప్ ఆఫ్ అంటే ఏంటో చూద్దాం. రీషేప్ ఆఫ్ అంటే ఏంటి, మనం ఏదైనా ఒక వాల్యూస్ కనుక క్రియేట్ చేస్తే ఆ వాల్యూస్ని మొత్తాన్ని కూడా నేను ఏం చేద్దామంటే మనకు నచ్చిన రోస్, మనకు నచ్చిన కాలమ్స్లో కనుక మ్యాథమెటికల్గా కనుక కన్వర్ట్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే రీషేప్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా అచీవ్ చేయొచ్చు అని చెప్పుకున్నాం అనమాట. అలా ఎలా చేస్తారు ఏంటి అనేది ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి ఒకసారి చూసేసి వచ్చేద్దాం. ఓకే, నా దగ్గర ఒక యారే ఉందన్నమాట. యారే ఏంటిదంటే నా దగ్గర ఏముందంటే ఒక యారే ఉంది. ఆ యారే లోపల వాల్యూస్ ఏముందంటే ఇలా 1 నుండి 10 వరకు వాల్యూస్తో నేను ఏం చేద్దాం ఒక యారే క్రియేట్ చేద్దాం అనుకున్నాను. క్రియేట్ చేసేసాను. టోటల్గా నాకు ఎన్ని వాల్యూస్ ఉన్నాయో చూద్దాం అనుకున్నాను. అప్పుడు టోటల్గా ఎన్ని వాల్యూస్ ఉన్నాయో చూద్దాం అనుకున్నాను. np.size of a అని పెట్టాను. ఏ అని పెట్టేసి నేను ఏం చేశాను ప్లే అరౌండ్ చేసి అప్పుడు నాకేమైందంటే నా దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఎన్నో వచ్చేసింది. నేను 9 ఐటమ్స్ ఉన్నాయి. 9 ఐటమ్స్ని నేను ఏం చేస్తానంటే ఎన్ని రోస్ ఎన్ని గ్రూప్స్గా కన్వర్ట్ చేయొచ్చు అనేది మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేశాను. నా దగ్గర 9 ఐటమ్స్ ఉన్నాయి అనుకో వసంత, మనం ఆ 9 ఐటమ్స్ని ఎన్ని రకాలుగా మనం మార్చొచ్చు, ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్గా మార్చొచ్చు, ఒక రో 9 కాలమ్స్గా మార్చొచ్చు. ఇంకొకటి ఎలా చేయొచ్చు 3 రోస్ 3 కాలమ్స్గా చేయొచ్చు. ఇంకోటి ఏం చేయొచ్చు 9 రోస్ 1 కాలంగా మాత్రమే చేయొచ్చు. ఇవన్నీ మీకు చిన్నప్పుడు చెప్పేస్తారు కదా. ఇప్పుడు వీటిలో నేనేం చేద్దాం అనుకున్నా అంటే 3 రోస్ 3 కాలమ్స్గా కన్వర్ట్ చేద్దాం ఇక్కడ ఏ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూస్. అలా చేయాలి అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాము రీషేప్ ఆఫ్ అంటాం. రీషేప్ ఆఫ్ అనేది కనుక రాయాలంటే ఎలా రాస్తారు, వేరియబుల్ నేమ్ చెప్పాలి. ఏ వేరియబుల్ అయితే ఉందో ఆ వేరియబుల్ నేమ్ చెప్పి డాట్ అని పెట్టేసి రీషేప్ అని రాసేసి హాఫ్ అని పెట్టేసేసి అక్కడికి వెళ్ళి మనం చెప్పాలన్నమాట. రోస్ ఎన్ని ఉండాలో ఫస్ట్ చెప్పాలి. 3 కాబట్టి 3 అని చెప్పాను. ఎన్ని కాలమ్స్ ఉండాలో తర్వాత చెప్పాలి. 3 అని చెప్పేసి నేను ఏం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూశాను.
నాకేమైందంటే నేను తీసుకున్న వాల్యూస్ అన్నీ కూడా ఏమైందంటే ఆటోమేటిక్గా 3 రోస్ 3 కాలమ్స్గా కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నా అంటే 9 రోస్ 1 కాలమ్గా కూడా చేయొచ్చు అనమాట. 9 వాల్యూస్ ఉంటాయి. అప్పుడు 9, 1 అని చెప్పాను. 1 అని చెప్పేసి నేనేం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందో చూద్దాం. అప్పుడు నేను తీసుకున్న వాల్యూస్ అన్నీ కూడా ఏమైనాయి చూడు, 9 రోస్గా నాకేమైంది అంటే కన్వర్ట్ అవ్వడం అనేది జరిగింది. అంటే మనం ఏదైనా సరే వాల్యూస్ కనుక యారే లోపల వాల్యూస్ కనుక ఉంటే ఆ వాల్యూస్ అన్నిటిని కూడా మనకు నచ్చిన రోస్ మనకు నచ్చిన కాలమ్స్లో కనుక కన్వర్ట్ చేయాలి అంటే షేప్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే అచీవ్ చేయవచ్చు అనేది కూడా మనం నేర్చుకున్నాం. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందో ఎనీబడి కాదు. ఓకే, అలానే మనం మరొక కాన్సెప్ట్ని కూడా మనం నేర్చుకున్నాం. అదేంటంటే అపెండ్ ఆఫ్ అని పిలిచాను. అపెండ్ ఆఫ్ అంటే ఏం చెప్పాను, మన దగ్గర 2 వేరియబుల్స్ కనుకుంటే ఆ 2 వేరియబుల్స్ లోపల బోల్డెన్ యారే వాల్యూస్ కనుకుంటే ఒక వేరియబుల్లో ఉన్న యారే వాల్యూస్ని మరొక వేరియబుల్లో ఉన్న యారే వాల్యూస్ని రెండింటిని కూడా మనం ఏం చేస్తామంటే కంబైన్ చేసేసి ఒకే లైన్లో కనుక మనం తెచ్చుకోవాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే అపెండ్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం అనేది చేస్తామనేసి మనం నేర్చుకున్నాం అనమాట. ఇది కూడా మనం ఏం చేద్దాం, ఒకసారి కోర్ట్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి ప్లే అరౌండ్ చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు నా దగ్గర ఏముంది అంటే ఏ అని ఒక వేరియబుల్ ఉంది. ఆ వేరియబుల్లో నాకు ఏముంది అంటే కొన్ని వాల్యూస్ ఉంది. ఏంటిది ఏమేంటి అనేది చూద్దాం. ఏ అనే వేరియబుల్ నాకు ఏముందంటే 1 నుండి 10 వరకు ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నిటితో నేను ఏం చేద్దాం అనుకుందంటే 1 నుండి 10 వరకు, నాట్ ఇంక్లూడింగ్ 10 లేకుండా నాకు ఏం కావాలంటే 1 నుండి 10 వరకు ఉన్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నేనేం చేద్దామంటే ఒక యారేలో క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఎలా క్రియేట్ చేస్తారంటే ఇలా క్రియేట్ చేస్తారు. అలా నేనేం చేద్దామంటే మరొక యారే క్రియేట్ చేద్దాం. ఆ యారే లోపల ఏం చేద్దామంటే బి అనే ఒక యారే బి అనే ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో నేనేం చేద్దాం అనుకున్నానంటే 10 నుండి నాకు ఎక్కడ వరకు అంటే 20 వరకు, నాట్ ఇంక్లూడింగ్ 20 కాకుండా నాకేం కావాలనుకున్నా అంటే మిగతా నెంబర్స్ అన్నిటిని కూడా నేను ఏం చేద్దాం అంటే క్రియేట్ చేద్దాం అనుకున్నాను. అలా క్రియేట్ చేద్దాం అనేసి నేను ఏం చేశానంటే ఒక యారేని కనుక క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తా అంటే ఇలా క్రియేట్ చేయడం ద్వారా చేయొచ్చు అన్నమాట. బి ఈజ్ ఈక్వల్ టు పెట్టుకోండి. బి ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి ఎన్పీ డాట్ రేంజ్ ఆఫ్ అని చెప్పేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకు ఏమైనా అంటే 10 నుండి నాట్ ఇంక్లూడింగ్ 20 కాకుండా రిమైనింగ్ వాల్యూస్ అన్ని కూడా నాకు ఏమైనా అంటే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నా దగ్గర ఏ అంటే ఎంత, బి అంటే ఎంతో చూద్దాం అనుకున్నాను. ఏ కామా బి అంటే ఏ లేని బి లేని చూద్దాం. ఏలో ఏమేమి వాల్యూస్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 వాల్యూ అనే ఐటమ్స్తో నాకు ఏమైనా ఒక యారే ఉంది. బి అనేది ఎలా ఉంది, 10 11 12 13 14 15 16 17 18 19 అనే వాల్యూస్ నాకు ఏమైందంటే మరొక యారే అనేది ఉందన్నమాట. ఓకే, ఈ రెండింటిని కూడా నాకు ఎలా ఉన్నాయంటే ఇండివిజువల్గా ఉన్నాయి. ఈ రెండింటిలో ఉన్న ఆల్ వాల్యూస్ని కూడా నేను కంబైన్ చేసి ఒకే యారేగా మారుద్దాం అనుకున్నాను. అలా మార్చాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తాము అపెండ్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ వాడతాం. ఎన్పీ డాట్ అపెండ్ హాఫ్ అని పెట్టేసేసి తర్వాత నేను ఏం చేశాను అంటే హాఫ్ అని పెట్టేసేసి నేను ఏం చేశాను ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకేమైనా చూద్దాం ఆ వాల్యూస్ అన్నీ కూడా నాకేమైనా చూద్దాం రెండు ఇండివిజువల్గా ఉండకుండా రెండింటిలో ఉన్న ఆల్ వాల్యూస్ ఒక వాల్యూ ఒక యారే కంప్లీట్ అయిపోయినాక మరొక వాల్యూస్తో నాకేమైందంటే యారే అనేది క్రియేట్ అవ్వడం అనేది జరిగిపోయింది. ఇలా క్రియేట్ చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది. ఓకే, ఇలా చేయడానికి మనం ఏం చేస్తామంటే అపెండ్ ఆఫ్ అనే కాన్సెప్ట్ వాడతాం. వసంత డూ యూ హ్యావ్ ఎనీ? ఓకే, అలానే మనం మరొక కాన్సెప్ట్ కూడా నేర్చుకుంటాం, ఇన్సర్ట్ ఆఫ్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక యారేని కనుక మనం క్రియేట్ చేస్తే ఆ యారే లోపల మనం ఏం చేస్తామంటే ఒక వాల్యూ యొక్క పొజిషన్లో వేరొక వాల్యూస్ని కూడా తీసుకొచ్చి పెట్టాలి అనుకుంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇన్సర్ట్ ఆఫ్ అనే ఒక ఆపరేషన్ సాయంతో ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది చేస్తామండి. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నానంటే కోడ్ ప్లే గ్రౌండ్లో ఒక 2 డైమెన్షన్ యారే మనం క్రియేట్ చేసినది తీసుకుని 2 డైమెన్షన్ యారే ఇది నాకు ఇక్కడ ఒక 2 డైమెన్షన్ యారే ఈ 2 డైమెన్షన్ యారే కాపీ తీసుకుంటున్నాను. ఇక్కడ తీసుకొచ్చి పేస్ట్ తీసుకుంటున్నాను. తర్వాత నేను ఏం చేస్తానంటే సేవ్ చేసుకున్నాను. తర్వాత నేను ఏం చేస్తానంటే బిఎన్ ఇచ్చాను. ఇప్పుడు నాకేం వస్తుంది, అప్పుడు నాకేముంది 10 40 90 50 20 200 అని ఉంది. ఇక్కడ నాకేమైతే ఉందో ఈ 200 లాస్ట్ క్యారెక్టర్ ఉంటుంది
లాస్ట్ క్యారెక్టర్ దగ్గర నేను ఏం చేద్దామంటే ఆ 200 కూడా కావాలి, దానితో పాటు నేను ఏం చేద్దామంటే మరొక వాల్యూని కూడా తీసుకొచ్చి పెడదాం అనుకున్నాను. అలా పెట్టాలి అంటే అప్పుడు నేను ఏం చేయాలంటే ఒక కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తాను. ఏ కాన్సెప్ట్ ఇక్కడ మీకు కనపడుతుంది, ఏ కాన్సెప్ట్ ఇన్సర్ట్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా చేస్తారు. ఇన్సర్ట్ ఆఫ్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఒక యారే లోపల ఒక న్యూ వాల్యూని మనం తీసుకొచ్చి పెట్టవచ్చు అన్నమాట. అలా పెట్టాలంటే ఎలా చేస్తారో చూద్దాం. ఎన్పీ డాట్ ఇన్సర్ట్ ఆఫ్ అని పెట్టేసి ఏ వేరియబుల్లో పెట్టిన బి అనే వేరియబుల్ కాబట్టి బి అని పెట్టేసి తర్వాత కామా పెట్టి ఏ పొజిషన్లో పెట్టాలనుకుంటున్నాము మనము, ఏ పొజిషన్లో పెట్టాలనుకుంటున్నాము, ఏ పొజిషన్ మనము అక్కడ ఉన్న క్యారెక్టర్స్ అన్నిటికీ నంబరింగ్ ఇచ్చేసాను. 10 అంటే 0, 1, 2, 3 అట్లా నేను ఏం చేస్తానంటే ఫిఫ్త్ క్యారెక్టర్లో పెడదాం అనుకున్నాను. 5 అని పెట్టేసి తర్వాత నేను ఏం చేస్తానంటే అక్కడికి వెళ్ళేసి ఏ వాల్యూ పెడతాము 30 అని చెప్పేసి నేను ఏం చేశానంటే కౌంట్ చేసి స్టాప్ చేశాను. తర్వాత నేను ఏం చేసాను క్లియర్ అని చెప్పేసాను. అప్పుడు నాకేమైంది 200 అనే వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ నెంబర్ నాకు ఏమైందంటే 30 అనే వాల్యూ అనేది లేసి ఏమైందంటే స్టోరేజ్ అవ్వడం అనేది జరిగిపోయింది. ఇలా మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక 2 డైమెన్షనల్ యారేలో కానీ 1 డైమెన్షనల్ యారేలో కానీ ఏదైనా ఒక పొజిషన్లో ఒక న్యూ వాల్యూని కనుక తీసుకొచ్చి పెట్టాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తారంటే ఇలా చేయడం అనేది చేస్తారన్నమాట. అలానే 2 వాల్యూస్ని తీసుకొచ్చి పెట్టాలనుకో అప్పుడు మనం ఏం చేస్తారంటే ఇక్కడ స్క్వేర్ బ్రేసెస్ అనేది వాడతారన్నమాట. స్క్వేర్ బ్రేసెస్ వాడేసి ఫస్ట్ దాంట్లో 30 పెడదాం అనుకున్నాను కామా, ఇంకోటి ఏం పెడదాం అనుకుంటున్నాను అంటే 60 అనేది కూడా పెడదాం అనుకుంటున్నాను. 60 అని చెప్పేసి స్క్వేర్ బ్రేస్ని క్లోజ్ చేసేసాను. క్లోజ్ చేసి నేను ప్లేయర్ ఆన్ చూసాను. అప్పుడు ఏమైంది అంటే మల్టిపుల్ వాల్యూస్ 30, 60 అనే వాల్యూ ఇప్పుడు ఏమైందంటే అక్కడికి వెళ్ళి స్టోరేజ్ అవ్వడం అనేది జరిగిపోయింది అన్నమాట. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే మనకు నచ్చిన వాల్యూస్ అన్నిటిని కూడా ఏం చేయొచ్చు అంటే ఒక యారే లోపల ఒక పొజిషన్ లోపల మనం పెట్టాలి అంటే ఏం చేస్తారంటే ఇలా సెట్ చేయడం అనేది చేస్తారన్నమాట. ఓకేనా? ఓకే. అలానే మరొక కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం. మరొక కాన్సెప్ట్ ఏంటి? డిలీట్ ఆఫ్. డిలీట్ ఆఫ్ అంటే ఎలా చేస్తారో చూద్దాం. ఇప్పుడు నా దగ్గర ఒక యారే ఉంది. ఏ యారే బి ఈక్వల్ తీసుకున్నాం. యారే తీసుకున్నాం. ఈ యారే తీసుకొని నేను బిఎన్ సేవ్ చేసుకున్నాను. దీంట్లో నాకేం ఉంది అంటే బిఎన్ కొడతాను. బిఎన్ ఇచ్చేసి నేను ఇచ్చాను ప్లేయర్ చూద్దాం. అప్పుడు నాకేముందంటే 10, 40, 90, 50, 20, 200 అనే వాల్యూస్తో నాకేమైందంటే ఒక యారే, ఒక 2 డైమెన్షనల్ యారే అనేది క్రియేట్ అయింది. ఆ 2 డైమెన్షనల్ యారేలోకి నేను ఏం చేద్దాం అనుకున్నానంటే ఒక 200 అనే నెంబర్ ఉంది చూడు, ఆ నెంబర్ని నేను రిమూవ్ చేద్దాం అనుకున్నాను. అలా రిమూవ్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే డిలీట్ అనే ఆపరేషన్ ద్వారా చేయొచ్చు. అలా చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తాము ఎన్పీ డాట్ డిలీట్ ఆఫ్ అని పెట్టేసి ఏ వేరియబుల్ బి అనే వేరియబుల్ కాబట్టి బి అని చెప్పేసి కామా పెట్టి ఏ వాల్యూని మనం తీసేద్దాం అనుకుంటున్నాము 200 కాబట్టి దాని యొక్క పొజిషన్ ఎంత వరకు చెప్పేసి తర్వాత ప్లేయర్ అవుట్ చేసి చూసాము. అప్పుడు నాకేమవుతుందంటే ఆ పొజిషన్లో ఉన్న వాల్యూ అనేది ఏమవుతుందంటే డిలీట్ అయి ఒక యారేని క్రియేట్ చేసి ఆ యారే లోపల బోల్డ్ వాల్యూస్ని ప్లేస్ చేయడం, డిలీట్ చేయడం ఇలాంటి ఆపరేషన్స్ అన్నిటిని కూడా ఇలా చేయవచ్చు అనేది ప్రీవియస్ సెషన్లో నేర్చుకున్నాం. ఇట్లా ఎవరికైనా సరే డౌట్ ఉంది? ఎనీబడి హ్యావ్? ఓకేనా? దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. టుమారో సెషన్లో మనం ఏం చేద్దామంటే రిమైనింగ్ పార్ట్ని రివ్యూయింగ్ అయిపోతుంది. హ్యావ్ ఏ గ్రేట్ డే అండ్ బై.